రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రభుకుమార్, మంచాల శ్రీకాంత్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చుండూరు మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జోనల్ ఇన్ఛార్జ్ బొడ్డు కిరణ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రవిశంకర్, సీనియర్ నాయకులు సామ్రాట్ కిరణ్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై భీమ్ మిత్రులారా, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా మరి మున్సిపల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంలో మరి చండూర్ మరి చౌటుప్పల్ ఈ రెండు మున్సిపాలిటీలలో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి మరి ఖచ్చితంగా బహుజన రాజ్యం తేవడానికి మాకు ఈ యొక్క మున్సిపాలిటీలే మొదటి మెట్టుగా అవుతాయి. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్లలో మరి మేము ఏ విధంగా అయితే పోటీ చేసి మా అడుగులు వేశామో అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో మరి మేము అన్ని స్థానాల్లో పోటీ చేయాలని మా ప్రెసిడెంట్ గారు ఆదేశించిన విధంగా మరి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి చంద్రశేఖర్ గారు, మరి శ్రీకాంత్ గారు, మరి ఇక్కడున్న జిల్లా నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు అందరూ మరి మేమందరం కలిసి బహుజన రాజ్యాన్ని తేవడానికి అన్ని స్థానాల్లో పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఓటర్ మహాశయులారా, మీరందరూ ఒక్కసారి గత 78 సంవత్సరాల నుండి మనం ఎలక్షన్లో ఓటు వేస్తూ వస్తున్నాం. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు మన తరఫున నిలబడతారు, ఎవరు మన కష్టం వస్తే మన తట్టు ఉంటారని మీరు ఓటర్లందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మరి అగ్రవర్ణాలు, రెడ్డిలు అనుకోండి, వెల్మాలు అనుకోండి, మరి వీళ్ళందరూ 5 సంవత్సరాలకు ఒకసారి మన గడపకు ఎందుకు వస్తున్నారు, ఆ ఓటు విలువ ఏంది, మనకు ఆ ఓటు ఎవరు ఇచ్చారు, ఆ ఓటు ఇచ్చిన దాన్ని ఎవరు ఈ యొక్క భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి దాన్ని ఆ ఓటు విలువను తెలుసుకుని ఓటు వేసినంత మాత్రాన వాళ్ళు మన తరఫున ఉండి మనకు ఏం మేలు చేస్తున్నారనేది ఓటర్లందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మందుకు, డబ్బుకు మరి ఆశ చూపి 5 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఓటర్ల మహాశయులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి బహుజన రాజ్యాన్ని 85% ఉన్న మనము 15% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మనల్ని నేలుతున్నారు. కాబట్టి మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలంటే మన 85% ఉన్న మరి కాంశీరామ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని 85% ఉన్న మా ఓట్లతోటి మీరు రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి మేము మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా ఓట్లు మేమే వేసుకొని మా సీట్లు మేమే గెలుచుకుంటామని కాంశీరామ్ గారు ఏదైతే అది చెప్పి మరి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారో ఆ యొక్క కాంశీరామ్ గారి కలలను మనం నెరవేర్చాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలని బహుజన మిత్రులందరికీ తెలియజేస్తూ మరి చౌటుప్పల్ అదేవిధంగా చండూర్ ఈ మునుగోడు నియోజకవర్గంలోని ఈ రెండు మున్సిపాలిటీలో మనం మన సత్తా జాటి అవతల వాళ్లకు బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజనులు అంటే ఈ విధంగా ఉంటారని సాటి చెప్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన లోకల్ మరి బహుజన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ్. మిత్రులందరికీ జై భీమ్లు తెలియజేస్తూ మరి మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి బహుజనుల బ్రతుకులో వెలుగులు ఎందుకు లేవని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తూ మరి నూతన కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు గారు కార్యవర్గం అంతా కూర్చొని చర్చించుకుంటే మన జీవితాల్లో వెలుగులు ఎందుకు రాలేవు అంటే, మన బతుకులకు భరోసా ఎందుకు లేదంటే మన ప్రజలను మనము
అమ్ముడు ఓని ఓటరుగా తయారు చేయనందువల్లనే అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఓటరు ఎందుకు అమ్ముడు పోతున్నారు అంటే మన ఓటరు చైతన్యవంతుడు అయి లేడు. మన ఓటరు కనుక చైతన్యవంతుడు అయి అమ్ముడు పోని ఓటరుగా తయారైనప్పుడు అమ్ముడు ఓని నాయకులు ఆ ఓటర్లలో నుంచి బయటకు వస్తారు. అమ్ముడు ఓని నాయకుడు వచ్చినప్పుడు అమ్ముడు ఓని సమాజానికి మన యొక్క అన్ని ఏదైతే ఉత్తరప్రదేశ్లో అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి అందించినటువంటి సేవలు ఉన్నాయో ప్రతి వ్యక్తికి చేరుతాయని చెప్పేసి ఏమేం నష్టపోయినామనేది కరపత్ర రూపంలో రాష్ట్ర అధ్యక్షుల ఆలోచనతోని బయటకు వచ్చింది. కాబట్టి ఈ యొక్క కరపత్రాన్ని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క బహుజన సోదరుని ఇంటికి చేర్చి మనం ఏ విధంగా ఏ అంశాలపైన నష్టపోయినామనే అంశాలు క్షుణ్ణంగా ఇందులో ప్రింట్ చేయబడ్డాయి. కాబట్టి వీటిని అన్నింటికి మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరూ ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని అమ్ముడు పోని సమాజాన్ని తయారు చేయవలసిందిగా కోరుతున్నాము. జై భీమ్, జై భారత్.